హిందూ దేవులపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. హిందూ వ్యతిరేకి ప్రకాష్ రాజు ఎక్కడ కనిపించినా విడిచిపెట్టబోమన్నారు. ఏనాడు అన్యమతస్థుల అక్రమాలపై మాట్లాడని ప్రకాష్ రాజ్ కేవలం హిందూ మతంపైన దేవుళ్లపైనే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. హిందూ దేవుళ్లపై పోస్టులు, ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ డీజీ రవిశంకర్కు కలిసి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఇటీవల కాలంలో వాక్ స్వాతంత్ర్యం పేరుతో సోషల్ మీడియా వేదికగా హిందూ దేవుళ్ళని కించపరిచేయటం అనేది ఫ్యాషన్గా మారింది. ముఖ్యంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఒక బ్యాచ్గా ఏర్పడి తరచూ కూడా కోట్లాది మంది ఆరాధించే హిందూ దేవుళ్ళని కించపరిచేలా పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు మెంబర్ అలాగే బీజేపీ సీనియర్ నాయకులు ప్రస్తుతం మనతో పాటు భానుప్రకాష్ రెడ్డి గారు అలాగే ఇతర నేతలు ఉన్నారు. ఈరోజు మీరు కంప్లైంట్ ద్వారా ఏం చెప్తారు? వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన దేవుళ్ళు, మన ఇతిహాసాలు, అలాంటి దేవుళ్ళని ఇతిహాసాలని కించపరిచే విధంగా ఈ ఫాస్టర్లు కొందరు ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా వారు మాట్లాడుతున్నారు. వారితో పాటు ఈ కొత్త పకీరిగాడు ఒకడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి వచ్చి శ్రీరామచంద్రుడిపై, సీతమ్మ తల్లిపై, అలాగే లక్ష్మణ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సైబర్ క్రైమ్ డీజీ రవిశంకర్ అయ్యర్ గారిని బీజేపీ సీనియర్ బృందంతో మేము కలిసి వారికి వినవించడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. అసలు వినలేని మాటలు, మన దేవుళ్ళ గురించి వినలేని మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వారికి నోరుంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీ తోలు ఒలిసి కారం పెడతాం. ఇది హెచ్చరిక కాదు, రాబో రోజుల్లో జరిగేది ఇదే. హిందూ దేవుళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. కఠినంగా వ్యవహరిస్తాం. మేము కేసులకి, జైలుకి, బయలుకి భయపడే ప్రసక్తి లేదు మా హిందూ దేవుళ్ళ జోలికి వస్తే. అలాగే ఈ ప్రకాష్ రాజుని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నా, నీ ఫేమ్ కోసమో, నీ ఇమేజ్ కోసమో ఈ సనాతన ధర్మంని, హిందూ దేవుల్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ధైర్యము, దమ్ము ఉంటే తిరుపతి అలిపిరి దగ్గరికి కానీ, కనకదుర్గమ్మ గుడి మెట్లు దగ్గర కానీ రా. హిందువుల సత్తా ఏమిటో, హిందువుల బలమేమో నీకు చూపిస్తాం. ఇంకోసారి కానీ ఇలా ఉద్దేశపూర్వకంగా నువ్వు మాట్లాడితే మాత్రం నీ వీపు విమానం అయిపోతుందని చెప్పి ప్రకాష్ రాజ్ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. బాజీ గారు అంటే ఇప్పుడు వచ్చారు అందరూ బృందంగా ఏర్పడి, పోలీసులకు ఎవరెవరి మీద ఇచ్చారు కంప్లైంట్, ఎలా చర్యలు ఎలా తీసుకున్నారు? దాదాపు రాష్ట్రంలో 56 మంది వ్యక్తులు ఒక ప్లాన్డ్ గ్రూప్గా మారి ఎక్కడైతే సనాతన ధర్మాన్ని విశ్వసించేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ ఆలోచనల్ని తప్పుదారి పట్టించే విధంగా, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గురించి కూడా అపకీర్తి పాలు చేసే విధంగా వాళ్ళ ఒక ప్లాన్డ్ గ్రూప్ తయారైంది. ఈ గ్రూప్కి కొంతమంది నాయకత్వం ఇస్తున్నారు, కొంతమంది ఆర్థికంగా వెనకాల నుండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం లేకపోతే ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని గర్వంగా భావించే వ్యక్తులు ఎవరైతే మనోభావాలను చెడగొడుతూనే మానసికంగా కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మా వైపు రండి, మా ధర్మాన్ని ఆశించండి, మా దేవుడిని ఆశించండి, మా దగ్గర రండి అని లాగేటువంటి క్రమంలో ఆ దేవుళ్ళు మంచోళ్ళు కాదనేటువంటి చెడ ప్రచారం చేయడం అనేది తప్పు అని, ఇది కాన్స్టిట్యూషన్కి విఘాతం అని చెప్పని ఈ రోజున క్రిమినల్ కంప్లైంట్లు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. సెక్షన్ 199 దగ్గర నుంచి బిఎన్ఎస్ దగ్గర నుంచి దాదాపు 354 వరకు సెక్షన్లు పెడుతూనే ఎలక్ట్రానిక్ మీడియా సెక్షన్ 67 కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పని డీజీపీ గారిని అడగడం జరిగింది. వారికి సానుకూలంగా స్పందించారు. కిషోర్తో వరప్రసాద్, జ్యోతి, మంగళగిరి నుంచి.